హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. అయితే ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఉమ్మడి కుటుంబం గురించి ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నా. అయితే వెనకటి కాలంలో ఉమ్మడి కుటుంబం అనేది చాలా ఉండేటి. వాళ్ళకి ఏంటంటే కుటుంబ బాధ్యతలు, సమాజం మీద, వ్యక్తుల మీద, అందరి మీద ఏంటంటే ఉమ్మడి కుటుంబం అంటే అరే వీళ్ళలాగా బతకాలరా భయ్, వీళ్ళలాగా ఉండాలిరా భయ్ అని చెప్పి చాలామంది అనుకుంటోళ్ళు. కానీ ఈ ఒక 20-30 సంవత్సరాల నుంచి చాలా మట్టుకు ఉమ్మడి కుటుంబాలు అనేవి చాలా మట్టుకు తగ్గిపోయినాయి. అయితే వాటి వల్ల ఏంటంటే మిగతా సమాజం మీద, నెక్స్ట్ కుటుంబ సభ్యుల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎట్లా అంటే వెనకటి కాలంలో అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఏదో చిన్న చిన్న మంచి 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 విషయాలు చెప్పేటోళ్ళు. వాళ్ళని చూసి మనవలు, మనవరాళ్ళు మంచిగా మంచి మంచి తెలుసుకుంటోళ్ళు. ఏంది కుటుంబం అంటే ఏంటిది, మామయ్య అంటే ఏంటిది, తాతయ్య అంటే ఏంటిది, మా అమ్మమ్మ అంటే ఏంటి, ఇట్లా అత్తమ్మ అంటే ఏంటి, మేనగోడలు, ఇట్లా చాలామంది ఒక్కొక్కరు అరే ఇది మన పెదనాన్న, చిన్ననాన్నలు, అరే అత్తమ్మలు, మామయ్యలు, అరే వీళ్ళ గురించి మంచిగా మాట్లాడుతుండే. కుటుంబం అంటే ఏదైనా ఒక పండుగ వచ్చినప్పుడు, సంక్రాంతి కానీ, దీపావళి కానీ, ఏదైనా ఒక పండుగ వచ్చినప్పుడు అందరు కలిసి మంచిగా సంబరంగా ఏదో ఒకటి వేసుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి తక్కువైపోయినాయి. సరే తక్కువైతే తక్కువైనాయి, వాళ్ళ ఏంటంటే ఉద్యోగరీత్యా లేకపోతే ఇంకో రకంగా ఎటోలాట వెళ్ళిపోయారు. కానీ అంటే అప్పుడున్న కుటుంబం విలువలు అనేది వేరే ఉండే, ఇప్పుడు ఉన్న కుటుంబ విలువలు అనేటివి వేరే ఉండే. చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోయి వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుకుంటూ పోతున్నారు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే వీడియోలో అయితే పిల్లలకు మన ముందు చెప్పాలి కుటుంబ విలువలు అంటే ఏంటిది, అంటే వీళ్ళ గురించి కానీ, అంటే మన ఇంట్లో వాళ్ళ గురించి కానీ మంచి మంచి విషయాలు నేర్చుకునేటట్టు ఉండేటట్టు వాళ్ళకు కుటుంబ విలువలు తెలిసేటట్టు మనము ప్రవర్తించాలి. ఎవరైనా తల్లిదండ్రులు కానీ, వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నలు కానీ, ఎవరైనా అదే భార్యాభర్తలు కానీ, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు స్కూల్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఇంకా లేకపోతే ఇంకా ముంగట కూడా వాళ్ళకు కుటుంబం గురించి మంచి విలువలు నేర్పించి సమాజంలో ఒక మంచి విలువ గుర్తింపు వచ్చేటట్టు ప్రవర్తించాలని చెప్పి వాళ్ళకు పెంచి పోషించాలి తప్ప డమ్మియా లెక్క చేయొద్దు. అంటే వాళ్ళకు కుటుంబం నేపథ్యం ఏంటి, కుటుంబం గురించి బాగా వాళ్ళకు చెప్పాలి. సమాజం ఒక మంచిగా బతకాలని చెప్పి వాళ్ళకు కుటుంబం దాని యొక్క బాధ్యతల గురించి తెలుసుకునేటట్టు చేయాలి. ఆవారగాని లెక్క, చిల్లరగాని లెక్క, చిచ్చరగాని లెక్క తయారయ్యేటట్టు ఉండద్దు కుటుంబం అంటే. కుటుంబం నుంచే ఇప్పుడు ఇక్కడ మొదటి స్టెప్పే వాడు తప్పేస్తే నెక్స్ట్ వాడు సమాజంలో బయటకు వచ్చేసరికి ఒక ఆవారం లెక్క గుర్తింపు పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. వానికి సమాజం మీద విలువ ఉండదు, లేకపోతే నెక్స్ట్ కుటుంబం వ్యవస్థ మీద విలువ ఉండదు, వానికి ఎవరి మీద విలువ ఉండదు, లాస్ట్కి అయితే వానికే విలువ ఉండదు, వాడిని ఎవరు దేకడు. అందుకే చిన్నప్పటి నుంచే వానికి మంచి బుద్ధులు చెప్పాలి. స్కూల్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఉద్యోగం వరకు మంచి ప్రవర్తన నేర్పించేంత వరకు కుటుంబం యొక్క బాధ్యతలు వాడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించేటట్టు చూసుకోవాలి. చిన్నప్పటి నుంచే ఉమ్మడి కుటుంబంలో మంచిగా కలిసిమెలిసి ఉండాలి. పెళ్ళిళ్ళలో కానీ, లేకపోతే ఏదన్నా ఇంట్లో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, వానికి అర్థమైపోతే ఆ కుటుంబం అంటే ఎట్లుంటుంది, మంచిగా ఉంటుంది, మంచిగా ప్రవర్తించాలి, అందరితో మంచిగా మర్యాదగా ఉండాలి అని చెప్పి వానికి కూడా అర్థమవుతుంది. మంచి కుటుంబం ఉంటే, మంచి ఇల్లు ఉంటే ఆ దేశానికే మంచిది, ఆ ఊరికే మంచిది, ఆ సమాజానికే మంచిది. లేకపోతే వాడొక అదైపోతాడు. నేను చెప్పేది ఏంటంటే ఉమ్మడి కుటుంబాలే నేటి సమాజానికి మంచి మెసేజ్ని ఇచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. కాబట్టి మ్యాక్సిమం ఉమ్మడి కుటుంబాలు, చిన్న కుటుంబాలు అయినా సరే మంచి వ్యవస్థను నిర్మించడానికే ప్రయత్నం చేయాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైనా పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఇంకెవరైనా కానీ ఇదే నేను చెప్పే విషయం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్ యూ.